హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఇప్పుడు చాలా టేస్టీగా మంచిగా నువ్వులతో దొండకాయ పచ్చడి చేస్తాను. అట్లానే చూపిస్తాను మీకు. దొండకాయ అయితే తిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. టమాటాలు అలాగే అల్లం ముక్కలు చూపిస్తాను. ఇగోండి, దొండకాయలు అయితే తిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాము. అలాగే టమాటాలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఈ రెండు కాంబినేషను. అలాగే పచ్చిమిర్చి కడిగేసి పెట్టేసుకున్నాను. ఇవ్వండి ఒక 10 ఇవ్వండి, ఈ మాత్రం కారానికి సరిపడా అనమాట. కారం వేయము చెడికి. కొంచెం జీలకర్ర వేస్తున్నాము. జీలకర్ర అప్పుడే కొంచెం నువ్వులు వేసుకుంటున్నామండి. ఇది టేస్టీగా ఉంటుంది. నువ్వుల వల్ల చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం దోరగా వేగాలి. వెల్లుల్లిపాయలు ఉంటే వేసుకోండి. వెల్లుల్లిపాయ కూడా చాలా బాగుంటుంది. వేగినాక చూపిస్తాను. పట్లాడుతున్నాయో ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోవాలి. ఇవి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట, లేదంటే నలగవు. నువ్వులు తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఒక 4 డ్రాపులు నూనె పోసుకున్నామండి. నూనె పోసుకున్న తర్వాత అట్లానే టమాటాలు, దొండకాయలు, చింతపండు, అలానే అల్లం ముక్కలు వేసేస్తున్నాను. ఇవి మగ్గుతాయి అన్నమాట. చింతపండు కూడా అందులోనే మగ్గుతుంది. దీంట్లో వాటర్ పోయకూడదు. దొండకాయ టమాటా అయితే మగ్గిపోయిందండి. చూడండి ఎట్లా మగ్గిపోయిందో. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వులు మిక్సీ చేసుకోవాలి, తర్వాత ఇది వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. నువ్వులు చూడండి ఇలా పొడి చేసుకున్నాం కదా పచ్చగాని. అయితే ఇప్పుడు ఇది వేసేసుకోవాలి. నువ్వులు ఎందుకంటే చిన్నగా ఉంటాయి కాబట్టి పొడి చేసుకున్నాము. దీన్ని ఆల్రెడీ నేనైతే సాల్ట్ వేసేసాను. మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక చూపిస్తాను. దొండకాయ పచ్చడి అయితే మిక్సీ చేసి పట్టేసుకున్నానండి. వీలైతే మనకి పోపు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే పోపు వేయట్లేదనమాట. పోపు వేయకుండానే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ట్రై చేసుకొని తినండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి.